నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. నాడీ శాస్త్రం ఈ మధ్య బాగా వింటున్నాం. వాస్తవానికి ఇది 2000 సంవత్సరాల క్రితం నుండి ఉన్నదే. ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం అంతే. ప్రాంతం కూడా వెంటనే మనకు గుర్తొస్తుంది. తమిళనాడు చిదంబరం దగ్గరలో ఉన్నటువంటి వైదీశ్వరన్ కోవిల్. వైద్యనాథుడి చెంత వంశస్థులండి, ఒక కమ్యూనిటీ వారు. వాళ్ళు మాత్రమే ఈ శాస్త్రాన్ని నేర్చుకుని జాతకాలన్నీ చెబుతూ ఉంటారన్నమాట. అందులో శ్రీ అగస్త్యర్ పీఠం నుంచి నాడీ ఆస్ట్రాలజర్ శరవణన్ నాయనర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు చెన్నై నుంచి వచ్చారు. ఒకటే మాట అడిగాను, నిజంగా నాడీ శాస్త్రాన్ని నమ్మొచ్చా? ఇందులో మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు తెలుసుకోవచ్చా? అసలు ఏ వయసు వారికి నాడీ శాస్త్రం అనేది అన్ని వివరాలు చెప్తుంది? ఎంత ఖర్చు అవుతుంది వీటికి? వేలిముద్రతోనే చెప్పేస్తారని అన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు మనం నమ్మొచ్చా? ఇలా చాలా సందేహాలు ఉన్నాయండి. అలాగే ఇందులో ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇట్లా డబ్బులు తీసుకున్నారండి, పరిహారం చెప్తానన్నారు, చెప్పలేదండి అని ఇలా చాలా మంది మాకు కూడా కాల్ చేసి చెబుతూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ వివరంగా మనం తెలుసుకుందాం. శరవణన్ నాయనర్ గారితో మాట్లాడి వాస్తవమా కాదా ఎలా తెలుసుకోవచ్చు ఏంటి? ప్రతి అనారోగ్యానికి కూడా ఇక్కడ సమస్యకి పరిష్కారం ఉంటుంది అంటున్నారు. వివరాలన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయొద్దు, మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. తెలుగు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మాట్లాడతానమ్మా. మాట్లాడతారా? ఓకే. స్వాగతం మీకు హైదరాబాద్ కి. అవును. చాలా సంతోషం. చాలా దూరం నుంచి వచ్చారు. మంచిది. నాడీ ఆస్ట్రాలజర్ గా మీకు మంచి పేరుందని విన్నాము మేము. మ్. అయితే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి. అంటే ఇంతకు ముందు ఎవరికో గానీ తెలీదు, ఇప్పుడు చాలా మందికి తెలుస్తోంది. అవును. వైదీశ్వర కోయిల్ అని ఉంది. అక్కడ స్వామి అనుగ్రహం చాలా బాగా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరికీ స్వామి అనుగ్రహిస్తారని, ప్రత్యేకంగా అక్కడ నాడీ ఆస్ట్రాలజర్స్ ఉంటారని విన్నాం. ఇలా కొంతమందితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మరి ప్రత్యేకత మాట్లాడదాం. అసలు ఏంటి నాడీ ఆస్ట్రాలజీ అంటే? ఇది నాడీ శాస్త్రముని చెప్పున్నదమ్మా. ఆడవాళ్ళంటే ఎడమ చేయి పొట్టన వేలుముద్ర, మగవాళ్ళంటే కుడి చేయి పొట్టన వేలుముద్ర. ఆ పొట్టన వేలుముద్రలు ఇచ్చారంటే ఒక వేలుముద్రకి 2-3 గంధాలు ఉంటుంది, తాళపత్రాలు. ఆ పత్రముల వాళ్ళు సంబంధించిన వివరాలు అన్నీ ఒక పత్రంలో రావాలి. అట్లా వచ్చిందంటే వాళ్ళ భవిష్యత్తు కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా వాళ్ళ వివరాలు వచ్చిందంటే వాళ్ళే ఐడెంటిఫై చేయాలి, మనం చేసేది కాదు. మనకు తాళపత్రం రీడింగ్ చేయడానికే వస్తుంది, కానీ మీరు సంబంధించిన ఏ వివరాలు మనకు తెలియదు. దాంట్లో ఉండని చదువుతాము, అవునా కాదని మీరు సమాధానాలు చెప్పి ఆ తాళపత్రం దొరికిన తర్వాత మీరు భవిష్యత్తు ఎట్లా ఉంది అని మనం చెప్పగలుగుతాం. అలా తెలుస్తుంది. అదే నాడీ శాస్త్రం. ఇది నాడీ శాస్త్రం చెప్పినది ఋషిమునులు రాసేది. మనం చేసే నాడీ శాస్త్రం చెప్పినది అగస్త్య మహర్షి రాసిన నాడీ శాస్త్రాలు మనం చెప్తున్నాం. ఎంత పురాతనమైందండి ఇది? 2000 సంవత్సరానికి ముందు ఉండినది అని చెప్తున్నారు. కరెక్ట్ గా ఈ సంవత్సరం చెప్పలేదు మా. ఈ నాడీ శాస్త్రం 2000 సంవత్సరానికి ముందు ఉండేది. అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఉంది. ఇలా ఎంతమంది చెప్తారండి ప్రస్తుతం? ఎవరైనా చెప్తారా? ఎంతమంది ఉన్నారు అసలు? ఇది ఒక కమ్యూనిటీ మనుషులు చెప్తున్నారండి. వల్లూరును ఒక కమ్యూనిటీ, హిందూ ధర్మంలో వల్లూరును కమ్యూనిటీ. ఆ మనుషుల ఈ నాడీ శాస్త్రం చాలా మనుషులు చేస్తున్నారండి. దాదాపుగా ఎంతమంది ఉండొచ్చు? కేవలం వైదీశ్వరన్ కోయిల్ ఆ ప్రాంతంలో మాత్రమే ఉంటారా? గుడి దగ్గర వైదీశ్వరన్ కోయిల్ ఉన్నారు, చాలా ప్లేస్లు ఉన్నారు. హైదరాబాద్ కానీ వేరే చోటలో కానీ, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఢిల్లీ కానీ, మలేసియా, సింగపూర్ కానీ, యుఎస్ కానీ చాలా ప్లేస్లో ఉన్నారు. చాలా విషయాలు చేస్తున్నారు. తమిళనాడు. అవును, విశేషం. ఎక్కడ వెళ్ళినాலும் మా వైద్యనాథ స్వామి టెంపుల్ నుంచే ఈ తాళపత్రానికి సంబంధించిన అన్ని విషయాలు వెళ్తుంది. హెడ్ వైదీశ్వరన్ కోయిల్. ఇక్కడ నుంచే. ఎలా అండి? జస్ట్ ఒక వేలిముద్ర ద్వారానే చెప్పేస్తారా? ఒక్కొక్క వేలుముద్రకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ వేలుముద్రల పేరు ద్వారావే వాళ్ళ నాడీ శాస్త్రం తీస్తాము. మీరు వేలుముద్ర ఇచ్చినారంటే మీరు వేలుముద్రకి సంబంధించిన ఒకే పత్రం ఉండదు, 2 పత్రాలు ఉంటుంది, 3 పత్రాలు ఉంటుంది. దాంట్లో మీరు వివరాలు అన్నీ కలిసి రావాలి. ఒకరు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తోడు వస్తారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు దొరకదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండో వాళ్ళకు దొరుకుతుంది. కారణం ఏంటంటే వాళ్ళే భవిష్యత్తు తెలుసుకోవాలని విధి ఆ రోజు ఉంది. అనుకున్న వెంటనే ఈ నాడీ శాస్త్రం జరగదు, పత్రం దొరకదు, భవిష్యత్తు చెప్పలేము. మనం కూడా పత్రం దొరికిందంటే భవిష్యత్తు చెప్పగలుగుతారు. అంటే మేము అనుకోవడం కాదు, అక్కడ రాసి పెట్టాలి. అట్లా రాసి పెట్టినాలే మనం భవిష్యత్తు చెప్పడానికి మనకు కుదురుతుంది. లేదంటే మనం చేసే పని అన్ని వేస్టే. ఇప్పుడు దొరక్కపోవడం అంటే ఏంటండి? అసలు వారి గురించి లేదనా? అందరికీ రాసి ఉండలేదు కదా.
ఆహా. ఇప్పుడు ఎట్లా చెప్పంటే ఈ జనంలో మనం ఇండియాలో తీసుకున్న వాళ్ళే ఎంతో మంది పీపుల్ అవును. ఉన్నారు. ఉమ్, ఇది వెறுం కేవలం ఇది మతం మాత్రం కాదు, ఉమ్, రిలీజియన్ మాత్రం కాదు. ఉమ్, హిందూ మనుషులకు దొరుకుతుంది, ఉమ్, క్రిస్టియన్ మనుషులకు దొరకదు, ఉమ్, ముస్లింకు దొరకదు, అట్లా కాదు. ఉమ్. అన్ని మనుషులకు ఈ నాడీ శాస్త్రం అని చెప్పినది ఉంది. ఏ మతం అయినా ఏ సరే మతం అయినా సరే వాళ్ళకి నమ్మకం ఉండాలి అంతే. నమ్మకం ఉండాలి. నమ్మకం అంటే వాళ్ళకి రాసి ఉండాలి. ఆ ఉమ్. నమ్మకంలో వాళ్ళకి ఎట్లా అంటే నా పత్రం దొరికిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి నమ్మకం కూడా వచ్చేస్తుంది. అదే ఇది నాడీ శాస్త్రం. మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు? మనం ఇంకా ఒక 20 సంవత్సరం నుంచి మనం ఈ నాడీ శాస్త్రంలో ఈ ఫీల్డ్లో ఉన్నాము. ఈ నాడీ శాస్త్రం దాదాపు 7 సంవత్సరాల పైన ఇది నేర్చుకున్నాము. ఆ తర్వాత అవి మనకు రీడింగ్ చేయడానికి కుదురుతుంది. మీకు 7 ఏళ్ళు పట్టింది పట్టింది. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మనం నాన్నయ్య, తాత అందరిమీ ఈ మీ శాస్త్రం వంశ పారంపర్యం. అదే చెప్పాము, వల్లూరు కమ్యూనిటీ మనుషులే ఇది చెప్తున్నారు. ఆ కమ్యూనిటీ మనుషులు మనము. మీరు ఎన్నో తరం? ఇది 5th జనరేషన్. ఇది 5వ జనరేషన్ గా ఇప్పుడు చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ తర్వాత కూడా సిద్ధం అయిపోతున్నారా? ఖచ్చితంగా అవుతుంది. ఏ వయసు నుంచి నేర్పిస్తారండి మీకు ఇట్లాగా? 13 సంవత్సరాల నుంచి నేర్పించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందుకు ముందు చాలా చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారు. కానీ ఈ తర్వాత ఇప్పుడు ఉండిన జనరేషన్ ఎడ్యుకేషన్ వల్ల ముందుకు వెళ్తున్నారు కాబట్టి కొన్ని మనుషులు ఇక్కడ ఉంటున్నారు, కొన్ని మనుషులకు వాళ్ళకి ఈ నాడీ శాస్త్రం నేర్చుకోవాలని ప్రాప్తం ఉందంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు, లేదంటే వేరు పని వాళ్ళు చూస్తారు. అలా వేరేలాగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మనుషులు ఉన్నారు. నాడీ శాస్త్రం వచ్చిన అందరికీ ఇది తెలుసుకోవడానికి చెప్పించడానికి ప్రాప్తం లేదు, అందరికీ ఆ భాగ్యం దొరకదు. నిజం అదైతే. అదే మీరైతే 5వ తరం, మీ తర్వాత తరం కూడా సిద్ధం అవుతుంది. వారు కూడా చెప్తూ ఉన్నారు 100%. 13 ఏళ్ల వయసు నుంచి నేర్పిస్తారు. ఒక 7 ఏళ్ళు నేర్చుకోవాలి, ఆ తర్వాత నుంచి చెప్పాలి. అవును, ఇప్పుడు నేర్పించామంటే ఎట్లా అంటే రోజు మొత్తం ఇక్కడే ఉండడం కాదు కదా. స్కూల్కి వెళ్తారు, వాళ్ళు ఫ్రీ అయినప్పుడు ఉండినప్పుడు వాళ్ళు మామూలుగా చదువుకుంటూ చేస్తారు. చదువు లేకుండా అది కాదు, చదువుకుంటూ ఇది కూడా చేస్తారు. అంటే దీనికి ప్రత్యేకమైన ధ్యానం లేకపోతే ఇంకేమైనా ఉపాసన సాధన ఏమైనా ఉంటాయా? అదే లేదు మా గురు సేవలు, అదే మెయిన్. దేవుడు అనుగ్రహం అదే మెయిన్. అలాగే నేర్చుకోవాలి. వాళ్ళకి ఆ గురు సేవలు చేయడం, ఆ గురుకు కావాల్సిన అన్ని విషయాలు మనం చేసి ఇవ్వడం, అదే మనకు పెరిగే ప్రాప్తం. ఎలా చెప్తారండి? మహిళలకైతే ఎడమ చెయ్యి, అవును, పురుషులకైతే కుడి చెయ్యి చెప్తారు. ఏ వయసు వాళ్ళకి చెప్తారు? ఏ వయసు నుంచి అడగొచ్చు జాతకం? అసలు ఈ నాడీ శాస్త్రముని చెప్పినది 13 తర్వాత 14 తర్వాత తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ తర్వాత ఆ వేలుముద్రలు ఉండినది క్లారిటీగా ఉంటుంది. అందుకు ముందు ఒకవేళ తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు. ఇప్పుడు 5 సంవత్సరాల వయసులో ఉండిన ఒక అబ్బాయికి చూడాలి, అట్లా ప్రాప్తం చూడాలంటే చూడొచ్చు, కానీ వాళ్ళకు ఫలితాలు పూర్తిగా రాదు. నేను ఇంత డబ్బు ఇచ్చానంటే కానీ ఎందుకు లైఫ్ లాంగ్ మీరు చెప్పలేదు, లైఫ్ లాంగ్లో వారు రాసి పెట్టడం లేదు. ఎందుకంటే 5 సంవత్సరం వచ్చిన వాళ్ళకు 8 సంవత్సరాల తర్వాత వేలుముద్రలు చేంజెస్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకు ఇంకొకసారి చూడాలి, అప్పుడు తెలుసుకున్నారంటే ఆ తర్వాత ఫలితాలు వస్తుంది. అదే ఉండిన విషయాలు. ఇప్పుడు కొన్ని మనుషులకు హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, పిల్లలు పుట్టుతున్న పిల్లలకు 3 సంవత్సరంలో ఒక పిల్లలు చూడాలంటే ఆ 3 సంవత్సరం చూస్తాము, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ సరి అవుతుందా ఏంటి, ఎప్పుడు క్లియర్ అవుతుంది, క్లియర్ అవడానికి ఉండిన మార్గం ఏంటి, ఆ విషయాలు కూడా చెప్తారు. అంటే చిన్నవాళ్ళకు కూడా చూస్తారు, కానీ ఫలితం పూర్తిగా రాదు, లైఫ్ ఎండ్ దాకా రాదు. అదే విషయం. ఒక మాట అడుగుతాను, మరణం తెలుస్తుందా? తెలుస్తుంది మా, అందరికీ చెప్పలేము, చెప్పదు, 100% చెప్పదు. మామూలుగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా అదొక నియమం కదా, చెప్పకూడదు అనేది. కానీ ఇది దాంట్లో వాళ్ళు ఎప్పుడు కనిపిస్తాయండి, ఏ తిథిలో వాళ్ళకు జీవితం పూర్తి అవుతుంది అని కూడా చెప్పొచ్చు, కానీ అందరికీ చెప్పలేము. వాళ్ళకు పర్సనల్ గా వాళ్ళు అడిగినారంటే వాళ్ళ కోసం చెప్పగలుగుతాం, అది వాళ్ళు ఉండిన సిచ్యువేషన్ కాబట్టి, లేదంటే అందరికీ చెప్పలేము. ఇప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకైనా అది ఎప్పుడు దాని నుంచి బయటపడతారో చెప్తారా? ఇప్పుడు ఉదాహరణకి క్యాన్సర్ తో చాలా మంది బాధపడుతున్నారు, రోజుల్లో చూస్తున్నాం. ఎలా వచ్చిందో తెలియదు, వస్తుంది, వచ్చి దీని నుంచి మేము బయటపడతామా తీవ్రం అవ్వకుండా అని తెలుస్తుందా? 100% చెప్పగలుగుతాము. ఒకరికి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఎప్పుడు క్లియర్ అవడానికి మార్గం ఉంది, అది అవుతుందా లేదా, మీరు పరిష్కారాలు చేస్తున్నారు, అది అవుతుంది ఎట్లా కాదు, అవుతుంది లేదు, క్లారిటీగా చెప్పగలుగుతాం. అది అక్కడ వరకు చెప్తారంతే. ఇప్పుడు ఉన్న ఇలాగే ఉంటాయండి, ఇవే చూస్తారు. అంటే వీటికి ఒక టైం అని ఉంటుందా? ఈ టైంలోనే చూడాలని అందరికీ అదే నాడీ శాస్త్రం
రీడింగ్ చేయడం మంచిది కాదమ్మా. మాక్సిమం సాయంత్రం 6 గంటల తర్వాత రీడింగ్ చేయడం మంచిది లేదు, అది చెయ్యను మాక్సిమం. అవునా? ఓకే ఓకే. 6 తర్వాత అసలు ఇంకా చూడదు. టైమింగ్ ఇప్పుడు ఏంటంటే మీరైతే టైమింగ్? ఇప్పుడు కొన్ని మనుషులకి ఎట్లా ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు యుఎస్ లో ఒకరు ఉన్నారు, వాళ్ళకి అక్కడ పగలు కదా, కదా దానికోసం వాళ్ళ కోసం చెప్పగలుగుతాము. అది విషయాలు. ఇదే తాళపత్రం. ఒకసారి ముట్టుకోవచ్చా? మొత్తం తమిళమే ఉంది. అవును, తమిళ్లోనే తమిళ ఉంటుంది. పాత తమిళ్లో ఉంటుంది. ఇది 0 లెటర్స్ రాదు, పాత తమిళ్ ఉంటుంది. అలాగే ఇలాగ ఎన్ని ఉంటాయండి మొత్తం? చాలా ఉందిమ్మా, అది చెప్పలేము. అది 1,00,000 పైన ఉంది. ఇప్పుడు ఇవి అప్పటి నుంచి వస్తున్నవేనా, తర్వాత ఏమైనా మార్పులు చేశారా? అప్పటి నుంచి ఉండినది కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మళ్ళా తర్వాత రాసినది కొన్ని ఉన్నాయి. ఎందుకంటే డ్యామేజ్ చాలా బండిల్స్ అవుతుంది, ఆ డ్యామేజ్ అవున ఆ బండిల్స్ తీసి రాసి పెడతాము. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి కావాలి కోసం చేసిస్తాం. చాలా నూతనంగా, అంటే కొత్తగా ఉన్నట్టు ఉన్నాయి ఇవి. అవును అవును, అదే చెప్పినాం కదా, అన్ని ఇది కాదు. ఇలా ఎన్ని ఉంటాయండి దాదాపుగా? చాలా ఉంటాయి. ఇన్ని కోట్ల మనుషులకి చెప్పలేము. అంత మామూలుగా ఒక వేలికి చాలా తేడా ఉంటుంది. అదే ఒక వేలు ముద్రకి 4 బండిల్స్ ఉన్నాయి. అట్లా చాలా మనుషులు ఉన్నారు కదా. కనీసం చెప్పాలంటే 1,50,000కి పైన మినిమం ఒకరు చూడాలంటే తాళపత్రాలు ఉంటుంది. వీటన్నిటిని ఎలా భద్రపరుస్తారు మీరు? డ్యామేజ్ అయిందంటే అది కూడా మనం రాసి పెట్టాలి. అట్లా పెట్టినాలే அடுத்த నెక్స్ట్ రీడింగ్ చేయడానికి కుదురుతుంది. లేదంటే వాళ్ళ భవిష్యత్తు తెలియలేకుండా పోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే టైమింగ్ ఏంటండి? ఎప్పుడు రావాలి? మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా మనం ఉంటాం. కొన్ని మనుషులు ఈ కాలంలో అందరము దూరం రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లన్నా భోజనం చేయడానికి టైం లేకుండా మనం తిరుగుతూనే ఉంటున్నాం. కానీ అదే ఆన్లైన్లో మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు టైం ఫ్రీ ఉండినప్పుడు మనం తీసి పెడతాము. ఎలా మేము జస్ట్ ఫోటో తీసి పెట్టాలా? ఇది ఇట్లా ఒక ఇంక్ ప్యాడ్ లో ఒక వైట్ పేపర్ లో వాళ్ళ చెయ్యి పొట్టన వేలుముద్రలో పెట్టి వైట్ పేపర్ లో పెట్టి నాకు ఫోటో తీసి క్లారిటీగా పంపించారంటే వాళ్ళు భవిష్యత్తును చూసి చెప్పగలుగుతారు. ఇప్పుడు వెతుకుతారు, దాన్ని బట్టి వెతుకుతారు. ఒకవేళ దొరకకపోతే వాళ్ళకి భవిష్యత్తు లేదు, మన తరపు నుంచి సొల్యూషన్ లేదు, వేరే అంతే. దొరికిన తర్వాత భవిష్యత్ అంతా ఫోన్ లోనే చెప్పేస్తారా? ఫోన్ లో వీడియో కాల్ చెప్పగలుగుతాం. వీడియో కాల్ చెప్పి ఆ రికార్డింగ్ మేరకు పంపిస్తాము. ఆ తర్వాత మనం 9 గ్రహాలు ఉండిన నోట్బుక్, తమిళ్లో ఉండిన రాసిన విషయాలన్నీ వాళ్ళకి ఇంటి అడ్రస్కి పంపిస్తాం. ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఈ జీవితంలో డౌట్ ఉందినాలో వాళ్ళు అడగొచ్చు, అది క్లియర్ చేస్తాం. అదే కదా మన పని. ఎప్పుడైనా సరే ఇంకా క్లియర్ చేస్తారు. ఖచ్చితంగా. పరిహారాలు చెప్తారా మీరు? పరిహారం చెప్పున్నది అందరికీ ఉంటుంది. ఎందుకంటే పోయిన జన్మముల మనం చేసే పావం కాబట్టి ఈ జన్మముల మనిషి జన్మంగా పుడుతున్నాము. పరిహారం చెప్పిన విధం వాళ్ళు అర్థం చేసుకునే విధం ఇది రెండుకు తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక గుడికి వెళ్ళాలి, ఆ గుడిలో ఒక యాగం చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండింది ఆ యాగం చేసుకోవచ్చు. లేదంటే ఆ గుడి దర్శనం చేసుకొచ్చి ఒక దీపం పెట్టి రావడం చాలా మంచిది. అది నేను చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ అదే పెద్ద పరిహారం. మీరు అలా చెప్తారా? ఏ దేవాలయానికి వెళ్ళాలి? అమ్మా, ఈ నాడీ శాస్త్రంలో ఉండిన విషయాలు ఏంటంటే, మనము ఏ ప్లేస్లో పుట్టినాலும் అక్కడ ఉండిన పందుల దగ్గర వెళ్ళినామంటే ఏం చెప్తారంటే, పక్కన వాళ్ళ గురించి కాదు, పక్కన ఉండిన గుడి గురించి చెప్తారు. ఈ గుడికి ఆంజనేయ గుడికి వెళ్ళండి, ఈ శివుడి దేవాలయంకి వెళ్ళండి, ఈ గణేష్ టెంపుల్కి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి, అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి అని చెప్పగలుగుతారు. ఈ నాడీ శాస్త్రంలో ఒక మనుషులకు ఏ గుడికి వెళ్ళినా వాళ్ళకు ఉండిన ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఢిల్లీలో పుట్టిన వాళ్ళకు ఇక్కడ కుంభకోణంలో ఉండిన గుడి వస్తుంది, హైదరాబాద్లో పుట్టిన వాళ్ళకు ఢిల్లీలో ఉండిన గుడి వస్తుంది. ఎందుకంటే దాంట్లో రాసి పెట్టుంది, ఈ గుడికే వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళి 2 రోజులు రాత్రితంగా స్టే చేయాలి, చేసి వచ్చినాలే వాళ్ళకు ఆత్మ శాంతి ఇది అన్నీ దొరుకుతుంది. అన్ని విషయాలు చెప్పగలుగుతాము. ఇదే నాడీ శాస్త్రం ఉండిన పరిష్కారమును డబ్బులు తీసుకుంటా అది తర్వాత సంగతి. కానీ ఏ గుడికి వెళ్ళినా మంచిదని విషయాలు ఈ నాడీ శాస్త్రంలో 100% దొరుకుతుంది. 100% దొరుకుతుంది. నేను ఒకటి విన్నాను, కొంతమంది అయితే కొన్ని ఏళ్ల పాటు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి దొరకదు అని. నిజమేనండి? అవును, నిజమే, దొరకదు. మనం నాడీ శాస్త్రం చెప్తున్నాం కదా, మనకు కూడా దొరకలేకుండా ఉంది.
అవునా చెప్పిన వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళు కూడా మీది దొరికిందండి మనకు దొరికింది. ఆ తర్వాత ఈ సేవలు చేసి ఉన్నాము. వచ్చారా ఆహా, అదే. మీకు ఇలా రాసి పెట్టుంది ఇలా రాసి రావాలి పెట్టింది. అని అవును. ఆ, అదే ఎవరికైనా చెప్తారైతే ఎవరికైనా ఖచ్చితంగా చెప్తారు. దొరకని వాళ్ళకి ఇంకా అదే కష్టమే. కష్టమే. చాలా మంది అలా వెయిట్ చేస్తూ ఉంటారంట కదా. వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ లేదండి మేము మాకు వీడియో కాల్ అక్కర్లేదు మేము వస్తాము వైదీశ్వరం కోయిల్ ఖచ్చితంగా కంటే రావచ్చు. రావచ్చా? రావచ్చు. అప్పుడు టైమింగ్స్ అండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా ఆఫీస్‌లో ఉంటాం. ఓ వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము. వాళ్ళ కోసం రీడింగ్ చేస్తాము. హ్మ్. వాళ్ళు ఇక్కడ నుంచి మన తమిళనాడుకి వస్తున్నారంటే వాళ్ళ బాధ్యత మనది కదా! అంతేనా వాళ్ళకి జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా ఏది పని చేయాలో అది చేసిస్తాం. హ్మ్. అది ప్రాబ్లం లేదు.